అదే నమస్కారం. చంద్రబాబు నాయుడు ఏమో అందరం కూడా కలిసి ఉండాలయ్యా అంటారు. పవన్ కళ్యాణ్ ఏమో కూటమి ప్రభుత్వం 15 అధికారంలో ఉండాలి అంటారు. బట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేమో పిఠాపురంలో వర్మ, కడపలోని మరి రెడ్డప్ప గారు, మాధవి ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే మరి కొన్ని చోట్ల వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీడీపీలు అంతర్గత కుమ్ములాట్లు, జనసేనలో ఉన్నవి, బీజేపీలో ఉన్నవి, మళ్ళీ 3 పట్టి కలగలిపి ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీకి ఆయుధాల మీద ఆయుధాలు ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకు? కుర్చీ దగ్గర గొడవ, నాకు ఆ కుర్చీ వేసారేంది, నాకు ఆ కుర్చీ వేయలేదేంది అంటూ. ఫ్లెక్సీల దగ్గర గొడవ, నా ఫోటో పెట్టలేదేంది, మా నాయకుడు ఫోటో పెట్టలేదేంది. పేరుల దగ్గర గొడవ, నా పేరేది అందులో, మా నాయకుడి పేరు ఏది ఎందులో. ఇలా ఫ్లెక్సీల దగ్గర, కుర్చీల దగ్గర, పేరుల దగ్గర గొడవ పడుతూ ఉంటే ఏంటన్నట్టు అసలు ఇది? వద్దు, ఇక మీద నేను అసలు వినాలని ఆల్చుకుని నాకు లేదు, ఇంకోసారి నా ముందుకు తీసుకురావద్దు, ఎక్కడ కూడా రావద్దు, ఆ రకం మీరు ఎవరు ఉండొద్దు అన్నాడు. వీడియో అటాచ్ చేస్తాను చూడండి. సింపుల్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఎంత క్లారిటీగా ఇచ్చాడంటే ఆయన, మోదీ వచ్చినప్పుడు ఆయన చుట్టూతున్నటువంటి వాళ్ళు మోడీ సెక్యూరిటీని చూస్తారు. అది నేనా ఇంకెవరైనా అన్నది కూడా అనవసరం. మేము ఎవరైనా కానీ, మా వాల్యూ ఎంతైనా కానీ మనం పక్క జరుపుతారు. వాళ్ళు పక్క జరిపారు కదా చెప్పేసి ఫీల్ అయిపోయి మోడీ దగ్గర కంప్లైంట్ ఇస్తే అది ఫులిష్నెస్ అయింది, అర్థం చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇంతే, ఈ ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఏపీలో ఓ రకంగా పవన్ కళ్యాణ్కి వరం ఇచ్చేస్తాడు చంద్రబాబు. ఎందుకంటే అందరిని కూడా కుదురుగా ఉండేలా చేశాడు. ఇక మీద ఎక్కడ కూడా ఈ ఫ్లెక్సీల దగ్గర, కుర్చీల దగ్గర పేరుతో గొడవలు రావు. సో కూటమిలో వచ్చేసి చీలికలు ఉండవు, కూటమిలో వచ్చేసి చిర్రుబుర్రులు ఉండవు, కూల్గా ప్రశాంతంగా నుంచి వెళ్ళిపోతారు. అండ్ పనిగా నారా లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించేశారు. ఇక తిరుగులేని విధంగా కూటమి ముందుకు దూసుకుపోయి ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా,